కౌశిక్ రెడ్డి ఏం చెప్తాను అంటే 16 మంది హీరోయిన్స్ తో గడిపిన అవన్నీ మా దగ్గర ఫుటేజ్ ఉన్నాయి, అవన్నీ పోయిన అపార్ట్మెంట్ల నెంబర్ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. వీడు బ్రోకర్ గాడు, నీకు తెలుసా? ఈడో పెద్ద బ్రోకర్ గాడు. ఈడు మా గజలకాంత మన చెప్పిండు కదా, రూమ్ నెంబర్లతో సహా చెప్పిండు. పోరా పోయి మా అన్న చెప్పిండు కదా, పోయి చూసుకొచ్చుకోపో. గతంలో మీ కేటీఆర్ ఏం చేసిండు, జీవన్ రెడ్డి ఏం చేసిండు పార్కైతు హోటల్లో, ఇవన్నీ పోయి చూసుకోపోరా. సిగ్గు లేదురా నీకు? శరణ్ లేదురా నీకు? బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు బతుకుతున్నావురా నువ్వు? ఇలాంటి ఏదైనా పెట్టుకుంటే పార్టీ సర్వనాశనం అయిపోతుంది. ఆడోళ్ళు అందులో లేరా పార్టీలో? వాళ్ళు ఇప్పుడు ఒక మహిళని హీరోయిన్ అన్నారు కదా, మరి ఆ హీరోయిన్ పేరు చెప్పాలి. ఇప్పుడు అంబుజా మై హోమ్స్ లో హీరోయిన్స్ ఎవరున్నారు అన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందా ఉండదా? అలా మాటలు మాట్లాడొచ్చా? రాజకీయంగా మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రి మీదనే మాట్లాడుతున్నప్పుడు సామాన్యమైన ప్రజలకు భద్రత ఎక్కడ ఉంటుంది అనేది నేను అడుగుతున్నాను. ఇవాళ హుజురాబాద్ ప్రజలు వీళ్ళు ఊంచాలి, మొహం మీద ఊంచితేనే ఇంక సిగ్గొస్తుంది, చెప్పులు మెడగట్టాలి. హుజురాబాద్కి వస్తే దొంగ నా కొడుకు నువ్వు రాకురా అని చెప్పేసి నిన్ను ఆ రోజు వాడు హుజురాబాద్ ప్రజలు ఎందుకు వీని గెలిపించిరు తమ్మి? ఇగో ఈ దరిద్రపు ముండ కొడుకు, ఇగో ఇట్లా హుజురాబాద్ ప్రజలను మోసం చేసి ఉంటామి. ఇగో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను నమస్కారాలు. నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కొంగు జాచి ఓటు భిక్ష వేసి నా భర్త కౌశిక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం. సిగ్గుందా? మీ అందరికి దండం పెట్టి అడుగుతున్నా, సిగ్గులేదమ్మా? మీ నాయన మాట్లాడిన మాటలకు సిగ్గు అనిపిస్తలేదమ్మా మీకు? కాపాడుకోండి ప్లీజ్. మీ డాడీని కాపాడుకోవాలనా? ఆ పాప అడిగినప్పుడు ఎంత బాధేస్తుంది. అందుకనే హుజురాబాద్ ప్రజలు ఆడపిల్లలు ఎక్కడ చనిపోతారో అని ఆ పాప మొక్కను చూసి, భార్య మొక్కను చూసి ఇంక ఓట్లేస్తే ఇలా ఈ ముడకొడుకు ఆడోళ్ళను టార్గెట్ చేసిండు ఏంటి తమ్మిడు? ఆ పిల్ల వాళ్ళని చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. వాడి అలా హుజురాబాద్ ప్రజల వీని చర్మం వాళ్ళకి చెప్పులు కుట్టియాలి, అట్లా సేవలు చేసుకోవాలి. వీడు గాలికి వదిలేసిండు ఏంటంటే అక్కడ. నిజంగా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోతుంది? ఇంత దౌర్భాగ్య స్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే రేవంత్ అన్న, బట్టి అన్న, నేను ఒక్కటే చెప్తున్నా పిసిసి గారికి, వీడిని వదిలొద్దన్న, బొక్కలు ఇరగొట్టాలి, బొక్కలు వేయాలన్న. గతంలో గవర్నర్ మీద ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా మేము వానికి చిత్తశుద్ధి చేసినాం, అయినా సరిపోలేదు. ఆ రోజు మీరు అందరూ పోనీలేండి అమ్మ పోనీలేండి, వాడి కేసులు తెలియక అని అన్నారు, క్షమాపణని చెప్పిపించిండ్రు, ఓకే అన్నాం. ఇంకా గతంలో కూడా ఇంకేదో మాట్లాడిండు. కానీ ఈ చిత్తకార్త కుక్కని మనం ఇట్లా వదిలేసినాం అనుకో, ఇది మొత్తం రాష్ట్రాన్ని కాదు దేశాన్ని నాశనం చేస్తారు. ఇలాంటి ఎదవని డిస్క్వాలిఫై చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ అనేది ముందుకెళ్తాయి. వీడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయేటోళ్ళు కూడా పోతారు. ఈ రకంగా మహిళలను ఇప్పుడు 16 మంది అన్నాడు, 16 మంది దగ్గర వీడు ఏమైనా పక్కలేసిండా? ఇప్పుడు వీడు పక్కలేసరే కదా తమ్మి తెలిసేది. 1, 2, 3 అని లెక్క పెట్టుకుంటుండు కదా వీడు. ఇంకేం పుట్టింది తమ్మిడు? ఇడు రెడ్డి కులంలో ఎట్ట పుట్టిండి? మొదలు నష్టపోడు. రెడ్డి కులం అంటే ఏంది? ఓ 10 మందికి మంచి చూపియాలి, మంచి చేయాలి, ఓ 10 మందికి మంచి చెప్పేటోడు. ఈ మొదలు నష్టపోను ఇట్లా చేసుకొని, ఈ రకంగా చేసుకొని ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంది? ముఖ్యమంత్రి అంటే విలువ లేకపోయా నీకు? ఒక ప్రధానమంత్రి అంటే విలువ లేకపోయా? ఓ బిడ్డ అంటే గౌరవం లేదు, ఓ భార్య అంటే నీకు ఒక ప్రేమ లేదు, అమ్మ అంటే ఒక బంధం లేదు. ఎందుకురా నువ్వు నెల తక్కువ వేదవా? నువ్వు ఇట్లా కొంచెం మాటలు మాట్లాడుకుంటా అవమానిస్తున్నాను తెలంగాణ ప్రజలు. ఈ మొన్న కూడా ఇంకొక మాట కూడా అన్నాడు, ప్రపంచ సుందరి మనలు తెలంగాణకు వస్తే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఆనందం పొందుతున్నా అన్నాడు. సిగ్గు శరం ఉన్న అదరా లజ తప్పినోడా? నీకు లజలు ఎదురా మాట్లాడనీకే? తెలంగాణకు ప్రపంచ సుందరిలు వస్తే వాళ్ళకి సారే చీర పెట్టి బంగారం పెట్టి ఒక తెలుగింటి ఆడపడుచులకు ఏ రకంగా అయితే అన్న పెట్టి పంపిస్తాడో ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు పెట్టిరని కండ్ల కాకులు బొడవ చూసుకోరా మొదనష్ట పోడా. నిన్ను తిడుతుంటే నానోరు గబ్బైపోతుందిరా. ఆయన ప్రపంచ సుందరిలది రికార్డ్ చేసుకున్నాడు. ఈ సంస్కారం సంస్కృతి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఉందారా? నీకుందిరా. ఆడోళ్ళని పక్కన పెట్టుకొని శివరాజకీయాలు చేసి ఆడోళ్ళతో ఓట్లు వేయించుకునే నువ్వు, నీకు సిగ్గు ఉండాలి, నీకు శరం ఉండాలి, మానం మర్యాద లజ్జ అన్ని మీకు ఉండాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. గాలోడ గాలి మాటలు. 16 మందివి నువ్వు చూపిలేదనుకో కొడక, బొక్కలు చూడ చేస్తాము నువ్వు తెలంగాణలో రేపటి నుంచి. మరి ఎందుకురా ఇంట్లో దాక్కున్నావు? మా బల్మూరు వెంకట్ వాళ్ళందరూ వస్తే ఇలా పోలీసులు ఉన్నారు కాబట్టి, ఎన్ఎస్ వాళ్ళందరూ వచ్చిండ్రు కాబట్టి నువ్వు బతుకున్నావు. నువ్వు బయటికి రా కొడక. నువ్వు అరే నిరూపించు. నువ్వు నిరూపిస్తావు మొగోడి.
నిరూపణ లేని ఎవరైనా తెలంగాణ రాష్ట్రంగా అది ఎక్కడైనా కూడా ఆధారం లేని మాట్లాడొద్దు. ఆధారం లేని మాటలు మాట్లాడితే మాత్రం చట్ట విరుద్ధం అది. కాబట్టి ఇక్కడ కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా చెప్తున్నా నేను, మీరు దయచేసి ఒక ముఖ్యమంత్రి గారిని ఆ మాట అన్నప్పుడు తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి ఆయన, మనం అందరం కూడా స్పందించాలి. స్పందించకపోతే, ఖండించకపోతే ప్రజాస్వామ్యంలో మన మీద గౌరవ మర్యాదలు ఉండవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన నడుస్తుంది. బీసీ కులగణన జరుగుతున్నప్పుడు ఇది డైవర్ట్ చేయడానికి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ నా కొడుకులు. అంటే అదే బీఆర్ఎస్ ఏం చెప్తా అంటే మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద గౌరవం లేకుండా చాలా మాట్లాడుతూ ఉంటూ బాయిలో దెంకు లేకపోతే కిరోసిన్ పోసుకుని అంటి పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి చెప్తా ఏమంటున్నా, కేసీఆర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మీరు చూడండి. కేసీఆర్ గారు పామోదుల 10 మందితో పడుకున్నాడని ఏమని అన్నారా? చెప్పండి. అలాంటి నీచ సంస్కారమైన మాటలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? రాజకీయంగా నేను కూడా అదే చెప్తున్నా, రాజకీయంగా అనండి, మేము కాదంటలేము. ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎవరు అనలేదు. మీరు రాజకీయంగా ఎన్నైనా అనండి, మేము కాదనట్లేము. అది ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత జీవితం. వాళ్ళ భార్య ఏమనుకోవాలండి? రేవంత్ రెడ్డి గారు వారి భార్య ఏమనుకోవాలి? రాత్రి ఇట్లా వెళ్ళిండు అంటే ఆమెకి ఎంత బాధ ఉంటుందో. ఫ్యామిలీలో పాప ఉంది, మన్మడుండు, అల్లుడుండు, వాళ్ళ కుటుంబంలో ఏమనుకుంటారండి? వాళ్ళ మనోభావాలు దెబ్బతీవా? ఈయన దాగలయ్యే నీ దింపదేగా, మొద నష్టపోడా, నీ మొలతాడు దెంప, ఇదారా నీ ముండ కొడక. ఇవాళ ఎంత బాధేస్తుందండి? 16 మందికి అక్ర సంబంధం ఉండ మన ఆయన కంటే ఒక భార్య ఎంత బాధపడుతుంది? అమ్మ రేవంత్ రెడ్డికి ఇట్లనంట అని వాళ్ళ కుటుంబంలో ఎట్లుంటది? కొంతమందికి ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు. ఇంత అరాచకాలు చేసుకుంటూ ఇన్ని నీచమైన పదాలు మాట్లాడుతున్నారంటే సంస్కారం అనేది ఎక్కడ పోతుంది? ఇవాళ సంస్కారంగా లేకుండా నేను మాట్లాడుతున్నాను తెలంగాణ ప్రజలు కొంతమంది అనుకుంటుండొచ్చు. ఈ బీఆర్ఎస్ అటు ఇటుగా నా కొడుకులు ఉంటారు కదా. వాస్తవంగా పార్టీలకు అతీతంగా ఖండించండి, ఇది కరెక్టా? రాజకీయంగా విమర్శించండి. కానీ నన్ను కొంతమంది అంటారు, నువ్వు ఆడదానివి నానే అని అంటారు. వాడు మొగోళ్ళగా మాట్లాడిండారా? అందుకే నేను ఆడదానిలాగా మాట్లాడతలేను. మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం, రాజకీయంగా ఉంటే మేము రాజకీయంగా మాట్లాడతాం. గతంలో ఎన్నో సందర్భాలలో ఈయన మీద, ఈ పుడంగి మీద వీనికి ఎన్నోసార్లు అసలు చిత్తశుద్ధి అనేది లేదబ్బా వీడికి. ఒక్కటే చెప్తున్నా నాన్న, గతంలో వైఖరి మార్చుకోమని చెప్పినాం. గాంధీ భవన్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి మహిళా కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ శోభారాణి గారు, నేను, చాలా మంది, భవానీ రెడ్డి, చాలా మంది మేము కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇంకొకసారి అండి చెప్పు కూడా చూపించినాం. అయినా సిగ్గులేదా? అయినా మారవా? అవునరా, ఇంతమంది బీఆర్ఎస్ లో ఉన్నారు. బీసీ కులగణన గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? పోయి అడుగురా. నువ్వు తెలంగాణ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టంగానే సరిపోతుందరా? నువ్వు ఎంతసేపు ఆడవాళ్ళ సంకల్ నాక నీకు వస్తావు ఎందుకురా? ఆడవాళ్ళ జోలికి ఎందుకు వస్తావురా? నాకు అర్థం కాదు. అంటే నువ్వేంది? నువ్వేంది? నీ స్టేటస్ ఏంది? అంటే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి మరొక అంశం కూడా మాట్లాడి, అయితే మినిస్టర్స్ ఎవరైతే వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ జరిగింది. అందుకే కేబినెట్ సంబంధించిన సమావేశం ఉండేమో, అందుకే అది వాయిదా అయింది. దీనికి సంబంధించి హైకమాండ్ లో పంచాయతీ నడుస్తుంది ఢిల్లీలో అని చెప్పేసి కూడా మాట్లాడతాడు. నేనేం చెప్పిన ఇది బ్రోకరోడ్ ఇడలే, ఈ బ్రోకరోడ్ ఇవన్నీ ఇవే పుట్టించుకుంటాడు, వాడే ఊహించుకుంటాడు. ఎవడన్నా దీని దగ్గర పోతాడా? తమ్మి పోయేసి మా ఫోన్ ట్యాపింగ్ లేనని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా చెప్తారా? ఇక్కడ మీకు అర్థం కావట్లేదు. ఊహాగానాలు, ఇడు ఊహలతో చెప్తుంటాడు, ఊహలతో బతికేస్తుంటాడు. ఈ ఊహాగానాలు మాట్లాడిన మాటలకు వాడికి మన సమాధానం ఏ రకంగా చెప్పాలి? గిట్లనే ఇవ్వాలి వానికి. వాడు ఒక మనిషిలాగా ఇవ్వద్దు, వాడు ఒక పశువులాగా ఆ తాటి దాని మన చెరువులో తాటి చెట్లాగా పెరిగిండాడు 6 ఫీట్లు. వానికి ఏమైనా మైండ్ ఉంది దానికి? ఓడన్నా మంత్రులు ఇది చేసిండని చెప్పేసి ఈడు దీని దగ్గర పోయి ఎవడని చెప్తాడా? అంటే వీడు కూడా ఊహించుకుంటాడా? వాడు ఏమనుకుంటున్నాడు అంటే రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నాకు డిప్యూటీ సీఎం ఇస్తాడు, లేకపోతే మంత్రి ఇస్తలేదని కేసీఆర్ కుర్చీ నాకు ఇస్తాడు అని అనుకుంటుండు. కల్వకుట్ల ఫ్యామిలీకి అంత సీన్ లేదురా బాబు. అంటే ఎవరున్నట్టు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరున్నట్టు? మరి ఎవరు నిజంగా రెచ్చగొట్టారు? కేటీఆర్ రెచ్చగొడతాడు, ఇంకెవరు కొడతారు? కర్త క్రియమ కర్మ అన్ని ఆయన్నే. పాప మా పెద్ద మనిషి అయిన పోయి అనుకున్నాడు. ఇక షెల్ల కొత్త దుకాణం పట్టింది. బీసీ మళ్ళీ 56 అంటే మొన్నటి వరకు ఏమో మా కాంగ్రెస్ సపోర్ట్ చేసిందని కుప్పిగంతులు వేసింది. మళ్ళీ జాగృతి అంటుంది, ఏదో సమావేశాలు అంటుంది. వీళ్ళ కుటుంబం ఏమైతుందో ఎవరికి అర్థమైతే వస్తలేదు. ఆమె పోరాటం చేస్తే ఆమెకు భయపడే మీరు ఇచ్చిన రిజర్వేషన్స్ సంబంధించి ఎన్నడన్నా బీసీల గురించి రౌండ్ టేబుల్ సమావేశం కానీ ఎప్పుడన్నా ఈమె ఉద్యమం కానీ చేసిందా? అవును, మొన్న మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం కదా, జంతర్ మంతర్ దగ్గర బీసీలు పోయి ధర్నా చేసిరు. మరి ఈమె ఎందుకు పోలేదని అడుగుతున్నా. నీకు సిద్ధశుద్ధి ఉందా? నీకు అంతుందా? మోడీ గారిని చూసి చుచ్చు పోసుకుంటుంది ఆమె. మోడీని చూసింది అనుకో, ఎందుకంటే మొన్ననే ఏదో బతికి బయటకు వచ్చినావు, ఏదో ఊరట కలిగించడానికి. ఇంకా క్లీన్ షిప్ కాలేదు.
నువ్వు నిజంగా పోయి మోడీ గారి మీద నువ్వు పోయి ఢిల్లీలో బీసీల తరఫున 56% ఇవ్వాలని చెప్పి ధర్నా చేయి, అప్పుడు ఒప్పుకుంటాం, మేము కూడా వస్తాం. అందరం ఆడవాళ్ళం పోదాం. పార్లమెంట్లు ఉన్నప్పుడు ఒకసారి నువ్వు మహిళల గురించి మాట్లాడవుతావు, రిజర్వేషన్ గురించి. ఒకసారి మీ అయ్యే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 42% మాట్లాడలేదు, 33 ఉన్నది, 32 ఉన్నదాన్ని 18 చేపిస్తేవి, అప్పుడు మాట్లాడలేదు. అధికారం కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ కొత్త దుకాణం పెట్టి జాగృతి అని పెట్టింది. ఎన్నిసార్లు జాగృతి రద్దు చేసింది, ఎన్నిసార్లు జాగృతిని తీసేసింది, భారత జాగృతి మళ్ళీ జాగృతి అని పెట్టుకుంది. మరి ఇంకేమన్నా తమ్మి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు రాజకీయంగా చెప్పండి మీరే. ఎమ్మెల్సీ పదవిలో ఇవాళ కవిత గారు ఉన్నారు, మరి ఇలా వాళ్ళు ఈమె చేసే వ్యాఖ్యలను వాళ్ళు ఎందుకు ఖండిస్తలేరు, ఈమె మీద వచ్చిన ఆరోపణలు ఎందుకు ఖండిస్తలేరు? ఇలా అన్న ఖండిస్తలేడు, తండ్రి ఖండిస్తలేడు, అమ్మ ఖండిస్తలేదు, ఇలా నీ భర్త ఖండిస్తే నీ పిల్లలు ఖండిస్తలేరు, నీ వెనక ఒక వ్యవస్థ ఉందంటున్నావు. ఏ వ్యవస్థ వచ్చింది? ఇవాళ జాగృతి వచ్చింది. జాగృతి ఎందుకు వచ్చింది? జాగృతిలో పనిచేసి చిత్తచిత్తం చేసిరు కొంతమంది, అలాంటి వాళ్ళకు కూడా తెడ్డు చూపించినావు నువ్వు. మళ్ళీ వాళ్ళందరిని కూడా మోసం చేసి అది చేసి మళ్ళీ కొత్త వాళ్ళని పిలుచుకుంటున్నావు. ఏదో కేసీఆర్ బిడ్డ దగ్గర ఏదో ఉందని ఏం లేదురా అయ్యా, ఏం ఉండదు. దయచేసి ఇప్పటి నుంచి జాగృతిలో జాయిన్ అయితే నెలకు 20,000 30,000 జీతం మాట్లాడుకోరు, మీకు ఏం ఉండదు, అంతకు మించి ఇంకా ఏం ఉండదు. తర్వాత మళ్ళీ రేపు ఏదో పట్లకు జంప్ అయింది అనుకో, మళ్ళీ దుకాణం మూసేస్తుంది, రాసి పెట్టుకోరు ఇది మీరు. కాబట్టి కనీసం జీతం లెక్కనైనా మాట్లాడుకొని పని చేయరు, మీకన్నా మీ కుటుంబాలు బాగుంటాయి.